అని కూడా ఎవడని గొప్పగా చెప్పుకుంటాడండి? ఎవడ చెప్పుకోడండి? ఇలాంటి సెపరేట్ కేసుల్లోనే ఇలాంటి భక్తులు తప్ప ఇంకెవడ చెప్పుకోడండి. బ్రదర్, ఒక 2 రోజుల్లో చచ్చిపోతాం బ్రదర్. నవ్వుతూ చెప్తున్నాను కానీ అడిగి ఎలా ఉంటుందండి? ఎందుకు చెప్పేస్తున్నారు సార్ అంటే, శవ కోసమే చంపేస్తున్నారు బ్రదర్. ఇంకా ఇసుకుపోయాను, చచ్చిపోతాను, నాకు అర్థమైంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి? చావును కూడా సంతోషంగా చెప్పుకునే స్థాయి ఎవరికి వస్తుందంటే, ఆత్మీయంగా ఒక మెట్టి ఎక్కినోడికి వస్తుందండి, అందరికి రాదండి. నీకు 2 మోసంస్ అయితేనే కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి. నీకు చిన్న చలిజ్వరం వస్తే నువ్వు చాలా కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి. నీ జీవితం గుర్తుపెట్టుకో, నీ ఆత్మీయ జీవితం ఎంత ధైర్యం కూడా తెలుసా? చావా రానే, దాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తా. ఐసీయూలోకి తీసుకెళ్తారా? తీసుకెళ్ళనే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా. రోడ్డు మీద పడతానా? పన్నే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా. చావును కూడా స్వాగతిస్తా. ఎందుకు చెప్పనా? ఓ మరణమారా, నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు? వచ్చేయి, నేను త్వరగా ఈ శరీరమును విడిచి నా క్రీస్తుతో ఉండాలని విశేష ఆశ కలిగిన వాడే జీవిస్తాను.